క్లాస్లో మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. ఏ 7 digit number is divided by 77. If 91 is added to that number, the resulting number is divided always by which of the following numbers? అంటే ఒక నెంబర్ ఉందంట, దాన్ని 77తో డివైడ్ చేశాడంట. అంటే ఒక నెంబర్ 77తో డివైడ్ అయిద్దంట. అంటే ఆ నెంబర్ ఏమైంది 77కి ఖచ్చితంగా మల్టిపుల్ అయ్యిద్ది. ఆ మల్టిపుల్ నేను ఎక్స్ అనుకున్నాను. ఓకే, ఏ నంబర్ డివిజిబుల్ బై 77 ఇఫ్ 91 ఈజ్ యాడెడ్ టు ద నంబర్. అంటే ఈ నెంబర్కే 91 యాడ్ చేస్తే వచ్చే నెంబరు ఏ నెంబర్తో పోయిద్ది అన్నాడు. ఇక్కడ 77 ఉంది, ఇక్కడ 91 ఉంది. సో ఈ రెండింటిని కామన్గా ఏదైతే డివైడ్ చేసిద్దో అదే మన ఆన్సర్ అయ్యిద్ది. 91 డివైడ్ చేసిద్దా? అవ్వద్దు. 13 7 13 91. కానీ 13 70 డివైడ్ చేయలేదు కాబట్టి 13 అవ్వదు, 77 అవ్వదు. 7 మన ఆన్సర్. ఎందుకు? 7 11 77, 7 13 91. సో అలా జస్ట్ ఇచ్చిన నెంబర్ ఉంది, ఒక నెంబర్ 77తో డివైడ్ అయ్యిద్ది అన్నాడు. అంటే అది ఖచ్చితంగా 77 యొక్క మల్టిపుల్ అవ్వాలి. దాన్ని నేను ఎక్స్ అనుకున్నాను. ఓకే, ఈ నెంబర్కి 91 యాడ్ చేశారంట. అంటే వచ్చే నెంబర్ ఏ నెంబర్లో పోయిద్ది అంటే ఇక్కడ 77లో 7 ఉంది, 91లో 7 ఉంది. అంటే ఖచ్చితంగా నెంబరు 7లోనే పోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కన్వర్ట్ ద 3 radians టు డిగ్రీస్. అంటే రేడియన్స్ను డిగ్రీస్కి మార్చాలంటే 1 radius ఈక్వల్ టు 57 degrees. ఇది స్టాండర్డ్, ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1 radius ఈక్వల్ టు 57 degrees అయితే 3 radians ఏమైద్ది? చేద్దాం. 57 3 7 3 21, 3 5 15 2 17. అంటే ఆప్షన్లో ఖచ్చితంగా 171 ఉండాలి. ఉందా? లేదు. 171 మన ఆన్సర్. సింపుల్ స్టెప్ అని గుర్తుపెట్టుకోవాల్సింది. 1 radian ఈక్వల్ టు 57 degrees అయితే వాడు ఎంత అడిగాడు? 3 radians అడిగాడు. అంటే ఇచ్చిన దాన్ని 3తో మల్టిప్లై చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎక్స్ అండ్ వై ఈజ్ 2:3. అంటే ఎక్స్ ఏమో 2 parts అంట, వై ఏమో 3 parts అంట. ఈ మ్యాన్ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 43 బై సెల్లింగ్ ఎక్స్. ఓకే, ఈ ఎక్స్ అనేవాడు ఒక వస్తువును అమ్ముకోవడం వల్ల 43% లాభం పొందుతాడంట. అండ్ లాసెస్ 12%, సారీ ఇక్కడ 12 ఉండాలి, 12% బై సెల్లింగ్ ద వై. అంటే వై అనేవాడు 12% నష్టం పొందుతాడంట. వాట్ ఈస్ ద గెయిన్ అండ్ లాస్ ఇన్ ద ఎంటరీ ట్రాన్సాక్షన్? దీని మీద జరిగిన ఎంటరీ ట్రాన్సాక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా వేసుకోవడం. ఎక్స్ ఈస్ టు వై. ఇలా రేషియోస్ ఇచ్చినప్పుడు ఇలా ప్రాఫిట్ లాస్ ఇచ్చినప్పుడు ఈ పద్ధతి మనం వాడాలి. ఎక్స్ ఎంత 2 parts అంట, వై అంతా 3 parts. ఎక్స్ మీద ఎంత లాభం వచ్చింది? 43%, అందుకని +43 వేసుకున్నాను. వై ఎంత వచ్చింది లాస్? 12%, అందుకని -12 వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. 43 రెళ్ళు 86, 3 12 -36, కాబట్టి 86 -36 బై 5 ఎందుకు వేసాను? ఇదిగో వాళ్ళ యొక్క కాస్ట్ ప్రైస్ రేషియో ఎట్లా ఉంది? 2:3. రెండు కలుపుకుంటే అంతా 5. ఓకే, అప్పుడు 5 - 50 బై 5 ఈక్వల్ టు 10% మన ఆన్సర్. సింపుల్, ఏం చేయలేదు, ఇచ్చిన రేషియోస్ తీసుకున్నాను. ప్రాఫిట్ +43 కాబట్టి 43 వేసుకున్నాను. లాస్ -12 కాబట్టి మైనస్ వేసుకున్నాను. ఈ రెండు మల్టిప్లై చేశాను బై ఇచ్చిన వాల్యూస్ యాడ్ చేశాను. అదే చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A sector of a circle having a radius of 10 centimeters and has the central angle of π/6 radians. What is the area of the sector? సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సెంట్రల్ యాంగిల్ అనేది తీటా వాల్యూ π/6 అంట. తీటా వాల్యూ π/6. ఓకే, బై ఎంత ఇచ్చాడు? ఇంకా మనకు తెలిసింది ఏరియా ఫార్ములా θ/360 × πr². సో 360 అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2π. ఇలా పైలో ఇచ్చినప్పుడు మనం 360ని 2πగా రాసుకోవాలి. పై అంటే 180, 2π అంటే 360. ఓకే, జస్ట్ ఏం చేయలేదు, నేను అదే రాసుకున్నాను. π/6, ఇగో తీటా ప్లేస్లో π/6 రాసుకున్నాను. ఇంటూ 2π 360 ఇంటూ πr². r² అంటే ఎంత? r అంటే ఎంత? ఇక్కడ 10, కాబట్టి 100. సో పై క్యాన్సిల్. ఇంకేం మిగిలినాయి మనకి? ఇంకా ఇంకో 6 4 2 6 12, 12/100. లేదంటే మనం పై వాల్యూ రాసేద్దాం. పై వాల్యూ ఎంత? ఇక్కడ మనం గుర్తురావాల్సింది పై వాల్యూ 3.14. పై అంటే 3.14 కదా, 22/7 మనం 3.14గా రాసుకోవచ్చు. సో 3.14 × 100/1000
20, 12. సో అప్పుడేమైద్ది 31, 4 అంటే 314. ఎందుకు ఇంటూ 100 ఉంది కాబట్టి పాయింట్స్ రైట్ సైడ్ 2 సార్లు మూవ్ అయ్యిద్ది. కాబట్టి 2 పాయింట్లు మూవ్ అయితే 314 వచ్చింది బై 12. ఇప్పుడు చూద్దాం 12 ఎంత, 2 12 24 అంటే ఆప్షన్ 2తో స్టార్ట్ అవ్వాలి. ఒక్కొక్క ఆప్షన్ ఇదే ఉంది 2తో స్టార్ట్ అయింది. ఇలా చేయాలి. తీటా ఇస్తేనేమో డైరెక్ట్గా తీటా వాల్యూ రాసేస్తాం. అదే సెంటర్ లైన్లో పై బై ఇచ్చాడనుకో ఇలా పై ఇచ్చినప్పుడు 360 ప్లేస్లో మనం 2π రాస్తాం. పై కొట్టేస్తున్నాను. ఇంకెంత ఉంది, పై బై 12 ఉంది, ఇంటూ 100 ఉంది. ఇక్కడ మనం మనకు స్పీడ్గా రావాలంటే పై ప్లేస్లో 3.14 పెట్టుకున్నాను. ఎందుకు, ఇంటూ 100 ఉంది. ఇంటూ 100 ఉంది కాబట్టి పాయింట్స్ 2 సైడ్లు మూవ్ అయిపోద్ది. అప్పుడు 314 వస్తుంది బై 12. 12 2 24 కాబట్టి అంటే ఆప్షన్లో ఖచ్చితంగా ఫస్ట్ 2 ఉండాలి. 2 ఉంది ఒక్కొక్క ఆప్షన్ ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ సెక్టర్ with an arc length of 10 centimeters in a circle having the radius of 5 centimeters. సో సెంట్రల్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే సెంట్రల్ యాంగిల్ అంటే ఏంటిది, తీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. వాడు ఏమి ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు. ఎల్కి ఆర్కి తీటాకి అసలు రిలేషన్ ఏమైనా ఉందా, ఫార్ములా ఉందా అంటే ఉంది. ఎల్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ తీటా. ఓకే, ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు 10, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 5, 10 ఈక్వల్ టు 5 ఇంటూ తీటా. అప్పుడు తీటా ఏమైంది 5, 10 సార్లు పోయింది, 2 సార్లు పోయింది. అంతే, తీటా వాల్యూ 2. నేను దీని ఇలా కిందకి వచ్చి ఇక్కడ రాశాను, సేమ్ అదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈచ్ మెజరింగ్ 72 cm, 500 cm, ఇది 50 cm and 25 cm requiring to construct a wall 81 meters long and 29 meters long and 0.8 meters high, while the sand and mixture is occupies the 40% of the total volume of the wall. వాడేమంటాడు, ఎన్ని బ్రిక్స్ కావాలంటే మనకి ఎంత కౌంట్ కావాలి, ఎన్ని వచ్చినాయి అంటే మనం ఏం చేయాలంటే లార్జర్ వాల్యూమ్ బై స్మాలర్ వాల్యూమ్. లార్జర్ అంటే ఏంటిది, ఎక్కువ వాల్యూస్ దేనికి ఉన్నాయి, 81 మీటర్స్ ఉంది, ఇక్కడేమో సెంటీమీటర్స్ ఉంది. మనం మార్చుకోవాలి ఎలా, ఏదో అన్ని మీటర్స్లోకి మార్చుకోవాలి లేదా సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. నేను సెంటీమీటర్స్లోకి మార్చుకున్నాను. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఇక్కడ 81 మీటర్స్ ఉంది కాబట్టి 8100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు ఉన్నప్పుడు 81 మీటర్స్కి ఎంత అయింది, 81 ఇంటూ 100 కదా, కాబట్టి 8100 రాసేసాను నేను. ఇంటూ ఫస్ట్ ఇదే ఎందుకు వేస్తున్నానంటే ఇవన్నీ మీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఇదే లార్జర్ వాల్యూమ్. ఓకే, దాని తర్వాత నంబర్ ఆఫ్ బ్రిక్స్ అడిగాడు కాబట్టి బ్రిక్ ఏ షేప్లో ఉండిద్ది, క్యూబాయిడ్ యొక్క ఫార్ములా ఏంటిది, వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ రాసేసాను, బ్రెడ్త్ 29 మీటర్స్ అంట, సెంటీమీటర్స్లోకి మార్చుకుంటే 2900 సెంటీమీటర్స్. సో ఇప్పుడు చూద్దాం 0.8 మీటర్స్. 0.8 మీటర్స్ అంటే 0.8కి 100 మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 పాయింట్ ఇటు వస్తుంది, అప్పుడేమైంది 8 ఇంటూ 1 పాయింట్ ఇటు వస్తే ఏమైంది 8 ఇంటూ 10 అయ్యిద్ది. ఓకే, మళ్ళీ ఇంకో పాయింట్ రావాలి, అప్పుడు 80 అయ్యిద్ది. 0.8 ఇంటూ 100, ఒక సున్నాకి ఇటు పాయింట్ ఇటు వచ్చింది. ఓకే, అప్పుడేమైంది 8 ఇంటూ 10 కదా, కాబట్టి 80 అయ్యిద్ది. ఇది 80 మీటర్స్. నెక్స్ట్ సెంటీమీటర్స్ రాసుకుందాం. 72, 50, 25. ఓకే, ఇప్పుడు చేద్దాం. 8 ఎక్కువ, 8 10, 8 9. ఓకే, 10 ఎన్నిసార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ 25. ఇక్కడ ఎంత ఉంది 29 ఇంటూ 100 కదా, ఈ 2 సున్నాల్లో 4 సార్లు పోయింది అంటే 29 ఇంటూ 100, ఆ 100లో 4 సార్లు పోయిందని అర్థం. ఓకే, ఇప్పుడు 9, ఈ 980 ఎన్నిసార్లు పోయిద్ది, 81లో 9 సార్లు పోయిద్ది. సో 9 సార్లు పోయిద్దని అర్థం. ఎందుకు, పక్కన 2 సున్నాలు ఉన్నాయి కదా. కానీ ఇక్కడ మనం ఇంటూ చేసుకుంటాం. ఎందుకు, వాడు ఏమి ఇచ్చాడు, మొత్తం వాల్యూలో 40% వాల్యూ శాండు సిమెంట్ కలిసి ఉన్నాయంట. మరి మిగతాది ఎంత ఉంటుంది, ఇంకా 60% ఉంటుంది. 60% అంటే 60% ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. ఇంకెంత ఎంత ఉంది
5 ఉంది. ఇటు పక్కనేమో 60 ఉంది. 5 ఎన్ని సార్లు పోయిద్ది? 12 సార్లు పోయిద్ది. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 9. ఇక్కడ ఎంత ఉంది? 29 ఇంటూ 4. 29 ఇంటూ 4. 4 9 36 ఉంది. ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 2 ఉంది. సో 9 6 54. 4 4 రోళ్ళు 8. సో 8 ఒకటే ఉంది. అదే మన ఆన్సర్. ఇలా చేయాలి. ఏం లేదు, లార్జర్ వాల్యూమ్ బై స్మాలర్ వాల్యూమ్. అప్పుడే మనకు నంబర్ ఆఫ్ బ్రిక్స్ వస్తాయి. నంబర్ ఆఫ్ బ్రిక్స్ కానీ నంబర్ ఆఫ్ స్పియర్స్ కానీ ఇలా ఎన్నో ఉన్నాయి. లార్జర్ వాల్యూమ్ బై స్మాలర్ వాల్యూమ్ వేసుకున్నప్పుడు మనకి నంబర్ ఆఫ్ బ్రిక్స్ వస్తాయి. అంటే నంబర్ ఆఫ్ ఏవైతే అడిగాడో అవి మనకు వస్తాయి. కానీ ఇక్కడ ఏం అడిగాడు? మొత్తం అడగలేదు. కానీ 40% సిమెంట్ ఉన్నప్పుడు ఇంకా మిగతా 60% ఏముంటుంది? మిగతావి ఉంటాయి, బ్రిక్సే ఉంటాయి కదా. ఇప్పుడు శాండ్, సిమెంట్, బ్రిక్స్తోనే కదా మనం కట్టేది. కాబట్టి శాండ్ టు సిమెంట్ 40% ఆక్యుపై చేస్తే మిగతా 60%ని బ్రిక్స్ ఆక్యుపై చేస్తాయి. దట్స్ వై నేను 60 × 100 వేసాను. 60/100 వేసేసాను. ఓకే, ఇలా చేయాలి లెక్క. ఇప్పుడు చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ డిక్రీస్డ్ బై X% అండ్ దెన్ ఇంక్రీస్డ్ బై X%. ద ఫైనల్ ప్రైస్ బికమ్స్ 10% లెస్ దాన్ ద ఒరిజినల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? వాడేమన్నాడు? ఒక ప్రోడక్ట్ X% ఇంక్రీజ్ అయ్యి X% డిక్రీజ్ అయిందంట. అప్పుడు దానికి వచ్చిన వాల్యూ 10% అంట. 10% అంట. అంటే ఒక ప్రోడక్ట్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే దాన్ని మనం ఎలా రాస్తాం? మన డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటిది అది? X²/100. X²/100 ఉంది. సో ఓకే, అప్పుడు X² ఏమైద్ది? 100 × 10 1000 అయిపోయింది. 1000 అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. అప్పుడు X ఏమైద్ది? X = √1000. సో మనకి ఎంతో మనకు తెలియదు. √1000. సో మనం నార్మల్గా వాల్యూలు చూద్దాం. అన్ని 30లు ఇచ్చాడు కాబట్టి ఒక ఆప్షన్ వెరిఫై చేద్దాం. 30² ఎంత? 900. ఇదేమో 1000 ఉంది. అంటే 30కి దగ్గరలో. 30 ఆప్షన్ కాదు, తీసేద్దాం. 39 అంటే అసలు ఎక్కువైపోతుంది కదా, చాలా ఎక్కువైపోతుంది. 39 అంటే ఎంత? 40² 1600. మరి 39 దీనికంటే తక్కువ ఉంటుంది. అంటే 1500 అట్లా ఉంటుంది. కాబట్టి ఇది కాదు. 31² చెక్ చేద్దాం. 31.6. ఎందుకు? 31² 961 కాబట్టి 31² 961. ఓకే, అంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ మనకు రైట్ అయ్యిద్ది. 33² మళ్ళీ దాటిపోతుంది. కాబట్టి 31.6 మన ఆన్సర్. 31.6 మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్ వెన్ ఇట్ డివైడ్స్ 1128 and 1537 and 1834 లీవ్స్ ద రిమైండర్ 7, 3, 5 రెస్పెక్టివ్లీ. ఇలాంటి ఇచ్చినప్పుడు అంటే కొన్ని నంబర్లు ఇచ్చి ఇలాంటి వదిలేస్తే వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ ఏంటి అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ మైనస్ చేసేసుకోవాలి. అంటే 1128 - 7, 1537 - 3, 1834 - 5. 8లోంచి 7 పోతే 1, 1121. సో ఓకే, 7 నుంచి 3 పోతే 4, 15, 34. 14 నుంచి 5 పోతే 9, 2. ఓకే, 1829. సో ఈ నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి కలిసి కనుక్కోవాలి. ఎందుకు రిమైండర్స్ ఎందుకు తీసేసానంటే ఈ నెంబర్ నుంచి తీసేస్తే ఒక నెంబర్ వస్తుంది. అది ఖచ్చితంగా హెచ్సిఎఫ్తో పోద్ది. అదే కదా రిమైండర్స్ అంటే ఏంటది? రిమైండర్స్ అంటే క్యాల్కులేషన్ మొత్తం పోగా మిగిలినవి. అంటే ఇవి తీసేస్తే ఆ నెంబర్ ఖచ్చితంగా డివైడ్ అయిపోద్ది వేరే నెంబర్లో. ఇప్పుడు సపోజ్ 2:5 ఉంది. 2:5 ఉంది అనుకున్నాం అనుకో. 2 times 4 times 1 time అంటే రిమైండర్ 1 వచ్చింది. సో మనం 2తో 5ని డివైడ్ చేయగా 1 వచ్చింది. అంటే ఈ 1ని 5 నుంచి రిమూవ్ చేసేస్తే 2తో డివైడ్ అయిపోద్ది కదా. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేసాం. సో ఇవన్నీ వాడేమన్నాడు? ఈ నెంబర్లు ఒకే నెంబర్తో పోతాయి, కానీ వాటి రిమైండర్స్ ఇలా విడివిడిగా ఉన్నాయి. అంటే ఏం చేస్తాం? ఈ నెంబర్ని దీనిలో తీసేసామనుకోండి, ఈ నెంబర్ని దీనిలో తీసేసామనుకో, వచ్చే నెంబర్ ఖచ్చితంగా ఈ గ్రేటెస్ట్ నెంబర్తో డివైడ్ అయిపోద్ది అనమాట. అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇలా నెంబర్లు వచ్చినాయి మనకి. 11121, 1534, 1829 వచ్చాయి. సో ఫస్ట్ మనం చూద్దాం. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఏంటిది? దాన్ని ఏమంటాం? మైనస్ చేద్దాం. చూద్దాం.
1 to 1 ఫస్ట్ 1534లో నుంచి 1 to 11 తీసేద్దాం. 4లో నుంచి 1 పోతే 3, 3లో నుంచి 2 పోతే 1, 5లో నుంచి 1 పోతే 4. ఇప్పుడు ఇది చూద్దాం. 9లో నుంచి 4 పోతే 5, 3లో నుంచి 2 పోతే 12లో నుంచి 3 పోతే 9. దాని తర్వాత ఇక్కడ 7 ఉంటుంది. 7 నుంచి 5 పోతే 2. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ చూస్తున్నాను నేను. ఈ నెంబర్ ఎక్కడ లేదు, ఈ నెంబరు ఎక్కడ లేదు. కానీ ఈ రెండింటికి కామన్గా ఏంటిది ఉంది? ఈ రెండింటికి పోయేది ఒకటే గ్రేటెస్ట్ నెంబర్ అంట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రెండిట్లో దేనికైనా సో ఈ నెంబర్ కొంచెం దగ్గరకు ఉంది. ఎందుకు? ఇది 5 మల్టిపుల్ కాబట్టి 5తో దీన్ని తీసేసామనుకో వీటిలో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. 5తో తీసేద్దాం. 5 295, 5 5లు 25, 45, 5 9లు 45. సో 59 వచ్చింది. సో 59 ఇక్కడ ఉందిగా, ఇదే మన ఆన్సర్. ఎందుకు? ఇప్పుడు 59 దీంట్లో బొద్దులో చెక్ చేద్దాం. ఓకే, 9 3 అవ్వాలంటే దేంతో పోవాలి? 7తో పోవాలి. 7 9 63 కదా, 7తో చూద్దాం. 9 7 63, 35 కారం 41 సరిపోయింది. జస్ట్ ఏం చేయాలి, ఏ ఒక్క డిఫరెన్స్ తీసుకుని మల్టిపుల్ రూల్ అప్లై చేసామనుకో, అంటే దాన్ని తగ్గించామనుకో మల్టిపుల్ రూల్ ప్రకారం ఇక్కడ ఒక వాల్యూ వచ్చేస్తుంది, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, అదే నేను చేసింది ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 332 అండ్ 343. అంటే 332కి 343కి మధ్య ఉన్న నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో బోత్ ఇంక్లూడెడ్ అంటే ఈ నెంబర్ ఇంక్లూడ్ చేయాలి, ఈ నెంబర్ ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ముందు రాసుకున్నాం 32, 333, 4 అలా 343 దాకా రాసుకున్నాం. ప్రైమ్ నెంబర్ కాదు చెక్ చేద్దాం. ఈ 2 ఉన్నాయి, ఇదేమో 2లో పోయిద్ది, ఇది 2లో పోయిద్ది, ఇది 2లో పోయిద్ది. ఎందుకు? యూనిట్ ప్లేస్లో చూస్తున్నాం. ఇది 2లో పోయిద్ది, ఇది 2లో పోయిద్ది, ఇది 2లో పోయిద్ది. తర్వాత 3 మల్టిపుల్ అప్లై చేద్దాం. 3 మల్టిప్లికేషన్ రూల్. ఇదిగో 3 3 3, ఇది ఖచ్చితంగా 3లో పోయిద్ది. దాని తర్వాత ఇదిగో 9 3 12 3 15, ఇది 3లో పోయిద్ది. దాని తర్వాత 3 4 7 1 8, ఇంక ఇది పోదు. 3 4 7 3 10, ఇది పోదు. ఇంకా 2 అయిపోయింది, 3 అయిపోయింది, 5 ఎక్కడ చెక్ చేద్దాం. 3 35, ఇది పోతుంది. దాని తర్వాత 7 చెక్ చేద్దాం. 7 ఈ 7లో పోయిద్దిలే అని చూద్దాం. 7 4 28, అంటే 13 నుంచి ఎన్ని పోతే 5, 57 వస్తుంది. కాబట్టి 7లో పోదు, ఇది గుర్తుపెట్టుకో. ఈ 7లో పోయిద్దాం, పోదు. ఈ 28 61 వస్తుంది. ఇది 343 చెక్ చేద్దాం. 34 ఉంది, 28, 14 చెంది పోతే 6, 3 7 63, ఇది పోతుంది. ఓకే, ఇప్పుడు 7 అయిపోయింది. 11 చెక్ చేద్దాం. తర్వాత 11 చెక్ చేద్దాం. 7 3 10లోంచి 3 పోతే 10, ఇది 3, 10 3 ఈక్వలా? కాదు. 3 1 4, 4 ఈక్వల్ టు 4. కాబట్టి ఇది 11లో పోయింది. ఎన్ని మిగిలినాయి? ఇంకా ఒకే ఒకటి మిగిలింది. సో ఆ ఒకటే మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. అంటే ఇచ్చిన ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఇచ్చింది వాడి ముందే మెన్షన్ చేస్తాడు. బోత్ ఇంక్లూడెడ్ అంటే ఈ నెంబర్ రెండు రాసుకుని వాటి మధ్యలో ఉన్న నెంబర్లు రాసుకోవాలి. డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం కొట్టేయాలి. ఇప్పుడు ఎన్ని మిగిలితే అదే వాడు అడిగింది. ఎన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a + b + c = 13 అండ్ a + b + c ab + bc + ca = 22, then find the value of a³ + b³ + c³ minus of 3abc. మనకి చాలాసార్లు చెప్పుకున్నాం ఈ డైరెక్ట్ ఫార్ములా. a³ + b³ + c³ minus of 3abc = a + b + c into ఓకే a + b + c హోల్ స్క్వేర్ minus of 3 into ab + bc + ca. సో కనుక్కోమంది ఇటు పక్కది కాబట్టి a + b + c రాసుకుంటున్నాం. ఎంత? 13. మళ్ళీ a + b + c హోల్ స్క్వేర్ అంటే a + b + c హోల్ స్క్వేర్ అంటే ఎంత? 13 హోల్ స్క్వేర్ ఎంత? 169 minus 3 into a + b + c ఎంత? a + b + c ఎంత? 22. సో జస్ట్ ఇంతే రాసుకోవడం. సో 9లో నుంచి చెక్ చేద్దాం. 9లో నుంచి 2 పోతే ఫస్ట్ రాసుకున్నాం 169 minus 66. సో 9లో నుంచి ఎంత ఇది? ఓకే, 9లో నుంచి 6 పోతే 3, అంటే ఈ బ్రాకెట్లో 3 ఉండాలి. 13 3 into 3 ఏమైంది? 9, అంటే యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా 9 ఉండాలి. యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా 9 అంత ఒక ఉంది. ఇదే మన ఆన్సర్. మనకు కావాల్సింది యూనిట్ ప్లేస్లు ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలి. యూనిట్ ప్లేస్లో మనం ఇక్కడ తేడా ఉన్నాయి కాబట్టి మనం గమనించి చేసేయాలి. ఇలా ఇది మొత్తం కలుపుకుంటే యూనిట్ ప్లేస్ 3 వచ్చింది. 3ని 3తో మల్టిప్లై చేసుకుంటే 9 రావాలి. యూనిట్ ప్లేస్లో 9 ఉన్న ఒక ఆప్షన్ ఇది. ఇప్పుడు చూద్దాం.
Anya has to reach Bangalore, which is 861 kilometers away from, which is 8 kilometers away in 15 hours. అంటే 861 కిలోమీటర్స్ని 15 అవర్స్లో రీచ్ అయిపోద్దంట. హీ స్టార్టింగ్ స్పీడ్ ఫర్ 8 అవర్స్ 37 కిలోమీటర్స్, అంటే 8 అవర్స్తో 37 కిలోమీటర్లు వెళ్ళిందంట. ఫర్ ద నెక్స్ట్ 134 km హీ స్పీడ్ వాస్ 34 km. ఓకే, బై వాట్ స్పీడ్ మస్ట్ బి ట్రావెల్ నౌ. సో యాస్ టు రీచ్ బెంగళూరు డిసైడ్ అన్ టైమ్ ఆఫ్ 15 అవర్స్. సో 15 అవర్స్లో తను రీచ్ అవ్వాలి. 15 అవర్స్లో తను రీచ్ అవ్వాలంటే ఎంత టైం తీసుకుంటుంది, ఎంత స్పీడ్ పెట్టింది, బై వాట్ స్పీడ్, ఎంత స్పీడ్ తనకు కావాలి. 15 అవర్స్ కావాలంటే అది నెంబర్ ఖచ్చితంగా 15లో ఉన్న వాటికి మల్టిపుల్ అయి ఉండాలి. 15లో ఒక వాటికి మల్టిపుల్ అయి ఉండాలి. చూద్దాం. 15 దేనికి మల్టిపుల్, 3కి 5కి, అంటే నేను 3 మల్టిపుల్ చెక్ చేస్తున్నాను. చూద్దాం. సో 3 మల్టిపుల్ 4, 6, 4, 10, 1, 11 అయిద్దా? కాదు. 1, 2, 3, 1, 1, 2, 2, 4, 6 ఇది అయిద్ది. 3, 1, 3, 4, 4, 4, 8 ఇది అవ్వదు. 7, 4, 12, 1, 7, 4, 11, 1, 12 ఇది అయిద్ది. 2 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేం. సో లెక్క చేసేయడమే. వాడేమన్నాడు, ఎంత టైం పట్టిద్ది అన్నాడు. సో వాల్యూ ఎంత, 861 కిలోమీటర్స్. సో 861 కిలోమీటర్స్ 15 మినిట్స్లో కవర్ చేయాలి. 15 అవర్స్లో కవర్ చేయాలి. కాబట్టి హిజ్ స్టార్టింగ్ స్పీడ్ ఫర్ 8 అవర్స్. 8 అవర్స్కి ఆమె ఎంత కవర్ చేసింది, 37 కవర్ చేసిందంట. అంటే 37 స్పీడ్తో 8 అవర్స్ జర్నీ చేస్తే 7, 8, 56, 3, 8, 24, 5, 29, 296 కవర్ చేసేసిందంట. 296 డిస్టెన్స్ వెళ్ళిపోయింది. ఓకే, 296 డిస్టెన్స్ వెళ్ళిపోయింది. ఫర్ ద నెక్స్ట్ 136 కిలోమీటర్స్, అంటే నెక్స్ట్ 136 కిలోమీటర్స్ మళ్ళీ ట్రావెల్ చేసేసింది. 6, 6, 12, 9, 2, 12, 1, 13, 432, అంటే 861లో 432 ఆమె కవర్ చేసేసింది. అప్పుడు ఎంత మిగిలినట్టు, ఇంకా 11 నుంచి 2 పోతే 9, 5 నుంచి 3 పోతే 2, 8 నుంచి 4 పోతే 4, ఇంకా జర్నీ చేయాల్సింది ఎంత ఉంది, 429 ఉంది. ఎంత టైంలో జర్నీ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ 15 అవర్స్లో 8 అవర్స్ జర్నీ ఆమె చేసేసింది. 8 అవర్స్ జర్నీ ఆమె చేసేసింది. 8 అవర్స్ జర్నీ ఆమె చేసేసింది. 8 అవర్స్ జర్నీ చేసేసినప్పుడు ఇంకా 15లో 8 పోతే ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. కానీ ఇక్కడ క్లూ ఇచ్చాడు. ఏంటిది, 136 కిలోమీటర్స్ 34 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్ళిందంట. అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఇచ్చాడు. అంటే మనకి అప్పుడు ఏమొచ్చింది, టైం వస్తుంది. అంటే 136/34. సో 34, 4, 6 అవ్వాలంటే ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి మనకి, 4, 4, 4, 16, 4, 9, 36. ఫస్ట్ 34 4 చూద్దాం. 34 4, 4, 16, 3, 4, 12, 13 సరిపోయింది. అంటే ఇక్కడ స్పీడ్ అంతా 34 కిలోమీటర్స్, డిస్టెన్స్ అంతా 136. అప్పుడు స్పీడ్ అది టైం ఫార్ములా ఏంటది, డిస్టెన్స్ బై స్పీడ్. సో 136/34 ఏమైనప్పుడు 4. అంటే ఆమె 15లో ఈ 8 వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ 4 కూడా వచ్చింది కదా, ఆ 4 కూడా వెళ్ళిపోయింది. ఇంకా 15లో ఇంకా ఆమె ఎంత కవర్ చేయాలి, 3 అవర్స్ కవర్ చేయాలి. ఆమె అడిగాడు, ఎట్ వాట్ స్పీడ్. ఇంకా డిస్టెన్స్ కవర్ చేయాల్సింది 429, ఇంకా కవర్ చేయాల్సిన టైము 3 అవర్స్ కవర్ చేయాలి. అప్పుడు డిస్టెన్స్ బై టైం వేస్తే వచ్చింది, స్పీడ్ వచ్చింది. అంతా అప్పుడు 3 14, 42, 12 మిగిలిద్ది. 3, 143 మన ఆన్సర్. ఇలా చేయాలి. మల్టిప్లికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఇలా చేయాలన్నమాట. ఓకే, 143 మన ఆన్సర్. ఈ లెక్క చాలా ట్రిక్కీ. సో హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండ్. జస్ట్ ఏం చేయలేదు, వాడు ఏమన్నాడు, 861 కిలోమీటర్స్ని 15 అవర్స్లో కవర్ చేయాలి. సో అలా ఏం చేశారు, ఫస్ట్ 8 అవర్స్కి కొంత జర్నీ చేసేసారు. అప్పుడు ఎంత వచ్చింది మనకి, 296 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 136 km కవర్ చేశారు. అంటే 861లో 432 కవర్ చేస్తే మిగతాది ఎంత కవర్ చేయాలి, మనం 429 కవర్ చేయాలి. కాబట్టి 429 పైన వేసుకున్నాను. వాడు మనల్ని అడిగింది ఏంటిది, స్పీడ్ అంటే ఏంటిది, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చేసింది 432 కవర్ చేయాలి. మరి టైం కావాలి కదా, మనకి టైం కావాలి 432 మిగిలిన డిస్టెన్స్. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, కింద కూడా మిగిలిన టైం కావాలి. సో 15 అవర్స్లో వాడు కవర్ చేయాలి మొత్తం. సో 15 అవర్స్ కాబట్టి ఇక్కడ 8 అవర్స్ అవగొట్టుకున్నాడు. 8 అవర్స్ అయిపోయినాయి.
ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. డిస్టెన్స్ బై మనకు కావాల్సిన టైం కావాలి. ఇక్కడ ఆల్రెడీ 8 అవర్స్ టైం వచ్చేసింది. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. అంటే వాడు ఎంత టైం చేశాడు, ఎంత టైం జర్నీ చేశాడు వచ్చేసింది కదా, 4 వచ్చింది. సో అప్పుడు 15లో 8 + 4 12 కవర్ చేశాడు. ఇంకా మిగతా ఎంత కవర్ చేయాలి, 3 అవర్స్ కవర్ చేయాలి బై 3. అందుకే వేసుకున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు if the sum of the measure of the all interior angles of a regular polygon 2520, then what is the external angle of a polygon? సో అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమో 2520 అన్నాడు, ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలిసిందే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏంటది, ఈ n-2 ఇంటూ 180. సో n-2 ఇంటూ 180 ఎంత ఇచ్చాడు ఇక్కడ, 2520 ఇచ్చాడు. 2520 0 కొట్టేస్తున్నాను, n/2 ఇట్లా ఉంటుంది. ఓకే, 18 ఎన్నిసార్లు పోయేదో చెక్ చేద్దాం. ఒక 18 అప్పుడు ఎంత మిగిలిద్ది, ఇంక ఇక్కడ 17 నుంచి ఎందుకు పోతే 7 2, ఓకే 14 మిగిలిద్ది. ఓకే 14 మిగిలిద్ది. అప్పుడు n-2 = 14 అయితే n = 16 అన్నప్పుడు మనకు కావాల్సింది ఎక్స్టీరియర్ యాంగిల్ కాదు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటది, 360/n. అంటే 360/16. సో ఏకం కొట్టేద్దాం, 4 ఏకం కొట్టేద్దాం. 4 90లో 4 4. ఓకే, మళ్ళీ 2 ఏకం 45 2 40 2 రెళ్ళు 2 45 ఎన్నిసార్లు పోయిద్ది, 2 రెళ్ళు మళ్ళీ 2 రెళ్ళు. ఆప్షన్ 22తో ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఓకే, 2 22 44 కదా, 2 22 44, ఒకటి ఎక్కువ ఉంది. 2 22 44 ఆన్సర్ వచ్చేసింది. ఓకే, అలా చేయాలన్నమాట. ఫార్ములా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏంటిది, n/2 ఇంటూ 180, n-2 ఇంటూ 180 సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ పాలీగా అది. మరి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటిది, ఎక్స్టీరియర్ యాంగిల్ = 360/n. 360/n ఈ రెండు ఫార్ములాలు గుర్తుండాలి. ఇప్పుడు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 402 and 409 బోత్ ఇంక్లూడెడ్. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 402కి 409కి మధ్యలో. సో నెంబర్స్ రాసుకున్నాం, 402 403 404 నుంచి 409 దాకా రాసుకున్నాం. ఫస్ట్ ఇండివిజిబుల్ రూట్ చెక్ చేయాలి. 2 యూనిట్ ప్లేస్లో 2 3 2 4 6 8 0 ఉంటే 2తో పోద్ది, 4 ఉంది, 0 ఉంది, 8 ఉంది. సో ఇప్పుడు ఏం రూల్ చెక్ చేయాలి, 3. ఓకే, 4 3 7 పోదు, 4 5 9 పోతుంది. ఓకే, ఇంకా తర్వాత 5 లేదు, దాని తర్వాత 7 చెక్ చేద్దాం. ఇక్కడ 7 5 35, 5 మిగిలిద్ది 53, ఇది పోదు. ఇక్కడ 7 చెక్ చేద్దాం, 7 5 35 57, ఇది పోదు. ఇక్కడ 7 చెక్ చేద్దాం, 7 5 35 59, ఏది పోదు. సో ఇప్పుడు 11 చెక్ చేద్దాం. ఓకే 11 4 7 11, 11 0 పోతే 11, కాబట్టి ఇది 11లో పోతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మన ఆప్షన్ డైరెక్ట్ 1 పెట్టేయచ్చు. ఎందుకు, ఇక్కడ 2 ఉంటే మనం 2కి కొట్టేవాళ్ళం, కానీ 2 కంటే తక్కువ ఉన్నాయి. ఆప్షన్లో 2 కంటే తక్కువ ఒకటే ఉంది కదా, ఒకటే మన ఆన్సర్. ఇది మనం టెక్నికల్గా పెట్టాలి అలా. ఓకే, ఎందుకు ఆప్షన్లో 2 లేదు, 3 రావడానికి ఛాన్స్ లేదు, కాబట్టి నేను 2 పెట్టేశాను. అంటే ఏదో ఒక నెంబర్ దీంట్లో పోద్ది. ఇది 13లో పోద్ది, ఇది 13లో పోదు కదా, 3 13 ఇది ఇది 13లో పోద్ది, ఇది పోదు, ఇది 13లో పోద్ది. సో ఇలాంటి తెలివైన స్టెప్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఇన్వెస్టెడ్ 2,28,000 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ partly at 5% annual and partly at 11% per annum. If she earned equal interest, E line important, equal interest from 2 investments after 4 years, అంటే ఇద్దరికి టైం పీరియడ్ సేమే. then find the sum invested by at 5% per annum. వాడేమన్నాడు, ఇంత ఇన్వెస్ట్ చేసింది అంటామా, ఇంత ఇన్వెస్ట్ చేసింది. సో ఒక దాంట్లో 5% per annum రేట్, ఇంకో దాంట్లో 11% per annum. 4 ఇయర్స్కే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అట్ ఈక్వల్ ఇంట్రెస్ట్ అప్పుడు ఫార్ములా ఏంటిది, టీ అంత 4 ఇయర్స్ ఆర్ ఒక దాంట్లోనే 5/100, ఇంకో దాంట్లో P2. అంటే ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్, అంటే ఒక దాంట్లో ఎంత ఇన్వెస్ట్ చేసింది, ఇంకో దాంట్లో అంత ఇన్వెస్ట్ చేసింది, కానీ 2 కలుపుకుంటే 2,28,000 రావాలి. ఓకే, అది. సో ఈ P1 ఏమో
అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఏమో 5% రేట్‌లో, ఇంకో ఇన్వెస్ట్‌మెంట్ ఏమో 11% రేట్‌తో. సో, 4 ఇంటూ ఎంత ఇప్పుడు 11% ఇక్కడ. ఓకే. 100. సో, 100, 100 క్యాన్సిల్. 4, 4 క్యాన్సిల్. అంటే 5p1 ఈక్వల్ టు 11p2. 5p1 ఈక్వల్ టు 11p2. అంటే p1 వాల్యూ ఏమైద్ది అప్పుడు 11 అయిద్ది. సో, p1 వాల్యూ 11, p2 వాల్యూ 5 అయిద్ది. సో, మనకు తెలిసింది ఏంటిది ఇప్పుడు ఈ టోటల్ పార్ట్స్ దీనికి ఈక్వల్ అయితే ఓకే 16 పార్ట్స్ వాల్యూ 2 to 8 000కి ఈక్వల్ అయితే వాడు ఎవరిది అడిగాడు ఇప్పుడు ఇగో 5% రేట్ ఉన్నాడు. 5% రేట్ అంటే ఎవరు p1 అంటే 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఎంత 11 పార్ట్స్ ఎంత అని అడిగాడు అంతే జస్ట్. ఇప్పుడు 11 పార్ట్స్ ఎంత అంటే అది ఏం మల్టిపుల్ అవ్వాలి ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేద్దాం 11 మల్టిపుల్ అవ్వాలి కదా. 11 పార్ట్స్ అంటే 11 మల్టిపుల్ అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు 1 6 7 7 5 12 5 5 12 5 7 12 ఇది అయింది. మిగతా కూడా అవ్వాలని చెక్ చేద్దాం. 1 6 7 7 8 15 15 వచ్చింది. 15 నుంచి 12 పోతే 0 ఈక్వల్ అవ్వలేదు. 15 12 ఈక్వల్ నాట్ ఈక్వల్. సో 1 6 7 7 7 14 7 5 12 అవ్వలేదు. సో 1 6 7 7 6 13 7 5 12 అవ్వలేదు. ఎక్కడ ఈక్వల్ అయింది? ఇక్కడే ఈక్వల్ అయింది. 1 6 7 7 5 12 ఈక్వల్ టు 7 5 ఈక్వల్ టు 12 సరిపోయింది. ఇది 11 మల్టిపుల్. అలా చేసుకోవాలి లెక్క. వాడు ఇచ్చిన లైన్ ఏంటిది ఈక్వల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఈ ఇంట్రెస్ట్లు రెండు ఈక్వల్ చేయాలి. అదే చేశాను. వాడేమన్నాడు 5% వాడిది ఎంత 5% అంటే ఎంత ఎక్కడుంది p1 దగ్గర ఉంది. p1 అంటే 11 పార్ట్స్. 11 పార్ట్స్ వాల్యూ 11 మల్టిపుల్ అవ్వాలి కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఏ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ సోల్డ్ బై ఏ రిటైలర్ అట్ 20% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ బట్ రిటైలర్ స్టిల్ మేక్స్ అ ప్రాఫిట్ ఆఫ్ 28% ఆన్ కాస్ట్ ప్రైస్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ టు ద కాస్ట్ ప్రైస్? సో మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ చూడాల్సింది డిస్కౌంట్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ అన్నాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఇవన్నీ ఉన్న ఫార్ములా ఏంటిది CP/MP ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఉందా, మార్కెట్ ప్రైస్ ఉంది, డిస్కౌంట్ ఉంది, ప్రాఫిట్ ఉంది. ఇది మనకు గుర్తుకురావాలి. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్, ఓకే, ప్రాఫిట్. సో ఇప్పుడు చూద్దాం. CP/MP మనకి ఎంతో తెలియదు. CP/MP మనకి ఎంతో తెలియదు. 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 100 మైనస్ 20 100 ప్లస్ 28 100 ప్లస్ 28. సో 80/128 ఎక్కం కొట్టేద్దాం. 16 ఎక్కం పోయేటట్టుంది. 5 16లు 80, ఎం 16లు 128. సో అప్పుడేమైంది CP వాల్యూ 5 అయింది, MP వాల్యూ 8 అయింది. వాడు దేని రేషియో అడిగాడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ టు ద కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత అప్పుడు 8, మార్కెట్ ప్రైస్ 8, కాస్ట్ ప్రైస్ 5. సో 8:5 మన ఆన్సర్. 8:5 మన ఆన్సర్. ఓకే దెన్ బాయ్.